నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలనివాసి, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ దాని డిఫెన్స్ వింగ్ సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు సమతా సైనిక్ దళ్ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో బలంగా లేదు, నామకా కూడా అంత బలంగా లేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది, దాని చారిత్రాత్మక విషయాలను మీతో తెలియచేయాలని చెప్పి భావిస్తున్నాను. వాస్తవానికి భారతీయ బౌద్ధ మహాసభ 1954లో ప్రారంభమైనప్పటికీ అంతకంటే ముందు సమతా సైనిక దళ్ 1927లోనే ప్రారంభమైంది. కానీ దీన్ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత భారతీయ బౌద్ధ మహాసభ ఒక డిఫెన్స్ వింగ్గా, మహిళా వింగు సమతా సైనిక దళ్ లాగా టూరిజం చూసేది, ప్రచారం చేసే బాధ్యతలు అనేక సంస్థలు భారతీయ బౌద్ధ మహాసభకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పుడు 2021లో ప్రారంభమైన భారతీయ బౌద్ధ మహాసభ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన ఈ బిఎస్ఐ వారు నన్ను సంప్రదించిన తర్వాత మేము శ్రమణీర్ ట్రైనింగ్కి ఒక 10 మందిని ఆంధ్ర నుంచి చైత్యభూమి ముంబైకి వెళ్ళి అక్కడ దాదాపు 15 రోజులు ఉండి శ్రమణీర్ ట్రైనింగ్ పొందాము. ఆ తర్వాత ఇక్కడికి రావటం జరిగింది. అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్లో 2018లో బాబాసాహెబ్ రెండవ అన్నయ్య ఆనందరావు గారి 4వ తరానికి సంబంధించిన రాజారత్న సక్పాల్ గారు ఇక్కడ ఒక సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. దానికి పాలేటి మహేష్, విక్టర్ మార్మూడి గారు ఇలాగా కొంతమంది ఉన్నారు. తర్వాత వారు పొలిటికల్ పార్టీ ఎఫిలియేషన్ కూడా కలిసి పనిచేశారు వైసీపీ పార్టీతో. ఆ తదుపరి విభేదాలు రావటంతో కొంతమంది వైసీపీతోనూ కొంతమంది టీడీపీతోనూ ఉన్నారు. కానీ ఈ సమతా సైనిక దళ్ పట్ల యువత ముందుకు రాలేకపోవటానికి గల ప్రధాన కారణాలు ఏమిటి అని విశ్లేషిస్తే, నేను 22లో సమతా సైనిక దళ్ ఒక 2 రోజుల శిక్షణా శిబిరాన్ని విజయవాడలో రాజగృహలో ప్రారంభించటం జరిగింది. కానీ అందులో ఉన్న నియామకం అయిన వ్యక్తులు ఎవరు కూడా దీనిని ఒక ఆఫీస్ బ్యారర్స్గా ఫీల్ అయ్యి ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు. బిఎస్ఐలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఎస్ఎస్డిలో తప్పనిసరిగా ఉండాలి. బౌద్ధ ప్రచారానికి ఉండేవాళ్ళు సమతా సైనిక దళంలో పనిచేయటం అనేది ఆంధ్రప్రదేశ్లో లేకపోవటం అది ప్రధాన కారణంగా ఉంది. దేశవ్యాప్తంగా సమతా సైనిక దళ్ చాలామంది తమకు నచ్చిన రీతిలో ఒక 75 సమతా సైనిక దళని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఆ తదుపరి తమ తప్పుని తెలుసుకుని ఒక 50 ఆర్గనైజేషన్స్ మహోపాసిక మీరాతాయి అంబేద్కర్ గారు, వారి రెండవ కొడుకు కుమారుడు ఆదరణీయులు డాక్టర్ భీమరావ్ యశ్వంత్ గారి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా కలవటం జరిగింది. తదుపరి సమతా సైనిక దళ్ బలిష్టమై ఒక ఆర్గనైజేషన్గా బలంగా పనిచేస్తుంది ఉత్తర భారతదేశంలో. మనకి కొద్దిగా తెలంగాణలో కూడా ఈ స్పిరిట్ ఉంది. దీని ఒరిజినల్ డ్రెస్ వచ్చి తెల్ల వైట్ షర్టు, కాకి ప్యాంటు. ఇది బాబాసాహెబ్ స్థాపించిన సమతా సైనిక దళ్ డ్రెస్.
ఇదే అందరూ కూడా ఈ కాకి ప్యాంటు వైట్ షర్టు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ వేసుకుంటారు కదా, అదే రీతిలో ఈ యొక్క యూనిఫామ్ ఉంటుంది. చాలామంది తమకు నచ్చిన విధంగా బ్లూ యూనిఫామ్ వేసుకొని సమతా సైనిక దళం అంటున్నారు. కానీ దీని యొక్క హెడ్ ఆఫీసు ముంబై చైత్యభూమి దాదర్లో ఉంది. అక్కడే దీని హెడ్ ఆఫీస్ ఉంది. అక్కడే శిక్షణ జరుగుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా వాళ్ళే వచ్చి ముంబై నుంచి ఈ సోల్జర్స్ వచ్చి మనకు శిక్షణ ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. నేను ఈరోజు ఈ సమతా సైనిక దళ్ నాడు నేడు రేపు అనే టాపిక్ని మీకు తెలియచేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ సమతా సైనిక దళ గురించి తెలుసుకోవాలంటే వాటి చారిత్రాత్మక విషయాలు కూడా తెలుసుకోవాలి. ప్రాచీన కాలం నుండి శూద్రులు, అతి శూద్రులైన సేవకులు, బానిసలు, అంటరాని వారు, ముఖ్యంగా స్త్రీలు స్వేచ్ఛ, సమానత్వం మరియు విద్యా హక్కును కోల్పోయారు. మనుస్మృతి, ఇతిహాసాలు, పురాణాల ఆధిపత్యంలో మతం, నియమాల, సాంప్రదాయాల పేరుతో బానిసలుగా మార్చబడ్డారు. హిందూ మతంలోని వర్ణ వ్యవస్థకు బయట ఉన్నవారు అంటరాని వారిగా, కుక్కలు, పిల్లుల కంటే హీనంగా చూడబడ్డారు. ఆధునిక పీష్వాలు 1700 సంవత్సరం నుండి 18 సుమారు 100 సంవత్సరాల కాలంలో కూడా శూద్రులు మహర్లు, మాంగల మానసిక మరియు శారీరక హింసకు గురైనారు. దేశంలో బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రతి 8 నిమిషాలకు ఒక అత్యాచారం జరిగితే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 3 నిమిషాలకు ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నవి. మొన్నటి వరకు మెడలో ముంత, ముడ్డికి చీపిరి, అంటరాని వారం వస్తున్నాం తప్పుకోండి అనడం అందరికీ తెలిసిన విషయమే. బ్రిటిష్ వారు దేశాన్ని పాలించాలనుకున్నారు కాబట్టి వారు అంటరాని వారిని ఎలాంటి వివక్షత లేకుండా వారి సంరక్షణ కోసం మిలిటరీలో రిక్రూట్ చేసుకున్నారు. వారు బలపడడానికి విద్యా హక్కులు కూడా ఇచ్చారు. ఉదాహరణకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తండ్రి సుబేదార్ రామ్జీ సైనిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. బ్రిటిష్ వాళ్ళు తాము 200 సంవత్సరాల పాలనలో గ్రామాల్లో ఇప్పటికి కూడా జరుగుతున్న అంటరానితనాన్ని తొలగించలేకపోయారు. భీమా కొరేగావ్ యొక్క శౌర్య పరాక్రమం, మహర్ సైనికులు బలమైనవారు, పరాక్రమవంతులు, ధైర్యవంతులు మరియు నిజాయితీపరులు. ముంబై పదాతి దళానికి చెందిన 500 మంది సైనికులు బ్రిటిష్ కెప్టెన్ స్టాంటన్ ఆధ్వర్యంలో 300 మంది అశ్విక దళం, 5000 మంది సైనికులు మరియు 25,000 మంది బాజీరావ్ పేష్వా అశ్విక దళం భీమా కొరేగావ్లో మూలవాసులకు వ్యతిరేకంగా ఉన్నారు. 31/12/1817 ప్రారంభమైన యుద్ధం జనవరి 1, 1818 ఉదయం మహర్ సైనికుల విజయంతో ముగిసింది. ఈ వీరోచిత పోరాట కారణంగా బ్రాహ్మణ పీష్వాలు తమ రాజ్యాన్ని కోల్పోయారు. దాని ఫలితంగా అంటరాని వారి ముడ్డికి చీపిరి, మెడకు ముంతలు తొలగించబడ్డాయి. ఈ యుద్ధంలో 23 మంది మహర్ సైనికులు వీరమరణం పొందారు. ఆ మహర్ వీరుల జ్ఞాపకార్థం విజయ్ దివస్ స్తూపాన్ని బ్రిటిష్ వారు మార్చి 26, 1821 నెలకొల్పారు. ఈ విజయ స్తంభాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జనవరి 1, 1937 సందర్శించారు. బ్రిటిష్ వాళ్ళు మహర్ రెజిమెంటును అక్టోబర్ 1, 1941 బాబాసాహెబ్ కృషితో స్థాపించారు. బాబాసాహెబ్ సామాజిక పోరాటాన్ని నిన్నటి మూల నివాసుల హక్కుల యుగంగా చెప్పవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అసమానత్వాన్ని యొక్క అంతులేని అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. ఉదాహరణకు బయట ఉండి చదువుకోవడం, కనీసం తలకు కత్తెర చెయ్యకపోవడం, ఎద్దుల బండి ప్రయాణం నుంచి దింపివేయడం,
నీళ్లు తాగనివ్వకపోవడం, అంటరానితనంతో సైనికుడు ఫైలును విసిరివేయడం, బరోడాలో పేరు మార్చుకోవడం మొదలైనవి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఉన్నత విద్యను పొందిన తర్వాత అతను మొదట 1924 అసమానతకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మహద్ చెరువులోని మంచినీటి చెరువును 4 గేట్లతో కూడిన సరస్సు నుండి రైట్ టు డ్రింక్ కొరకు సత్యాగ్రహం చేశారు. ఈ పోరాటం కారణంగానే డాక్టర్ బాబాసాహెబ్కు చంపేస్తానని బెదిరింపులు మొదలయ్యాయి. ఉత్తరాలు, టెలిగ్రాములతో కూడా బెదిరించడం ప్రారంభించారు. ఆ సమయంలో బ్రిటిష్ సైన్యం నుండి పదవీ విరమణ చేసిన మహర్ సైనికులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు రక్షణగా ఉన్నారు. అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దబ్కా చలోలో నివసిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ నగర్, పరేల్, ముంబై బాబాసాహెబ్ను రక్షించడమే కాకుండా ఆయన సమావేశాలు, పర్యటనలు, తనిఖీలు, ప్రచారం మొదలైన వాటిని సైనికులే చూసేవారు. ఈ సైనికులే మొదట్లో డాక్టర్ అంబేద్కర్ సేవాదళ్ పేరును తొలగించారు. డాక్టర్ అంబేద్కర్ సేవాదళ పేరు మరియు ఆయన సైనికుల సమావేశం మార్చి 3, 1927 జరిగినట్లు ప్రస్తావన ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 మార్చి 19 మరియు 20 తేదీల్లో పార్టీని స్థాపించారు. కొలాబా మినహాయించి కౌన్సిల్ చౌదర్ సరస్సు యొక్క సత్యాగ్రహం సమతా సైనిక దళ పేరుతో మార్చబడింది. ఈ సత్యాగ్రహం వలనే చౌదర్ సరస్సు పేరు చవ్దార్ గౌరవ సరస్సుగా మారింది. ఎస్ఎస్డి ఫోర్స్ యొక్క ఉద్దేశం జాతి, మతం, కులం, లింగం ఆధారంగా అన్ని రకాల అసమానతలను తొలగించడంతో పాటు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికన నవ సమాజాన్ని నిర్మించడం సమతా సైనిక దళ్ ప్రధాన లక్ష్యం. దళం యొక్క సంఘటన, నియమాలు 1945 సంవత్సరంలో తయారు చేయబడ్డాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ జెండాను మే 6, 1945 ఆమోదించారు. సమతా సైనిక దళ యొక్క చారిత్రాత్మకమైన పోరాటం 1 మహద్ చెరువు యొక్క సత్యాగ్రహం చావ్దార్ 1927, 2 కాలారాం మందిర్ యొక్క చారిత్రాత్మక పోరాటం సత్యాగ్రహం 1930-1932లో, 3 బాబాసాహెబ్కు లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో దళితుల తరపున పాల్గొనటానికి ప్రాతినిధ్యం లేదు. ఇందుకోసం ఉత్తరాది నుండి నిరసనకారులు నల్ల జెండాలు కట్టారు. అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని ఖండిస్తూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ స్వయం సేవకులను పూర్తిగా లాక్కొచ్చి సభలోని కుర్చీలు, బల్లలు, గంటలు తెచ్చి విజయానికి గుర్తుగా చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాగ్పూర్ సందర్శించిన రోజు ది 27, 1942 సమావేశంలో చెప్పారు. కాన్పూర్, కంకావళి మొదలైన ప్రదేశాలలో విజయవంతమైన చారిత్రక సమావేశాలు నిర్వహించారు. 14 అక్టోబర్ 1956 నాగ్పూర్లో మత మార్పిడి బౌద్ధాన్ని స్వీకరించే వేడుకను ఏర్పాటు చేయడం ప్రజలను రక్షించడమే కాకుండా బాబాసాహెబ్ వేదికపై కేవలం సమతా సైనిక దళం మాత్రమే ఉంది. డాక్టర్ టుట్టాస్ ఎస్ఎస్డి గురించి ఇంత సంక్షిప్త సమాచారాన్ని అందిస్తుంది. డాక్టర్ సమతా సైనిక దళపై బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గదర్శకం. జనవరి 8, 1939 ముంబైలోని సమతా సైనిక దళ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదుట కవాతు కోసం 2500 మంది సైనికులు మరియు 20,000 మంది ఇతర వ్యక్తులను సమీకరించారు. ఆ కవాతులోని సారాంశం ఏమనగా, ప్రతి సమతా సైనిక దళ సైనికుడు తన చేతుల మీదుగా సామాజిక సేవ కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్న నిర్భయ యోధుడిగా పిలవాలి. అతను మానవత్వం, సమానత్వం అనే ప్రకాశవంతమైన సూత్రాన్ని ఆధారంగా తన పనిని నెరవేర్చాలి. అతని హృదయంలో ప్రతి చర్య ద్వారా దేశానికి
ఆదర్శ సైనికుడిగా మారాలి. ఆదర్శవంతమైన సైనికుడిగా ప్రపంచంలో పేరు పొందాలి. దమ్మం, క్రమశిక్షణతో ఎస్ఎస్డి సైన్యం ఉక్కుపాదం మోపాలి. నేను ప్రతి సైనికుడికి చెప్పాలనుకుంటున్నాడు, సైనికుడు అనే పదం చాలా ముఖ్యమైనది. ఇది మీరు వ్యాపారాత్మకమైన వ్యక్తులు కాదని నిరూపించే పదం. ప్రతి సైనికుడు క్రమశిక్షణకు బలిపశువు అని చెప్పాడు. అతను తప్పుగా భావించి ప్రతిఘటించడం ద్వారా ఏ అధికారి ఆజ్ఞకు విరుద్ధంగా వెళ్ళరు. అలాగే మహర్ సమాజ్ గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ప్రసంగంలో ఇలా అన్నారు: ఈ దేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభం నుండి చరిత్రను పరిశీలిస్తే తాలూకా ఖజానాలో దొరల సొమ్మును తీసుకొని డిపాజిట్ చేసే మహర్లున్నారు. గత 150-200 సంవత్సరాల్లో ఏ మహర్ ఈ విషయంలో నిజాయితీని ప్రదర్శించినట్లు ఆధారాలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ తన ప్రసంగంలో సమతా సైనిక దళ సైనికుల గురించి ప్రస్తావించారు. సమతా సైనికుల గురించి కేర్ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు. బాలాసాహెబ్ కేర్ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ప్రశంసలు ఇలా ఉన్నాయి. మంత్రుల జీతాల గురించి కేర్ మాట్లాడుతూ, సమతా సైనిక దళ యొక్క వాలంటీర్లు ఆత్మ బలిదానం, ఆత్మగౌరవం మరియు క్రమశిక్షణతో ఉచితంగా పనిచేయవచ్చని నిరూపించారు. అలాంటప్పుడు ఎస్ఎస్డి వారు 500 రూపాయలు జీతం తీసుకునేందుకు మంత్రులమైన మాకు ఇబ్బంది లేదు. శనివారం పూణేలోని శనివార్ వాద్యం ముందు స్వయం సేవక్ పని గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట్లాడుతూ, సంభాజీ, తుకారాం గైక్వాడ్, శంకర్రావు వాడాల్కర్, సుబేదార్ విశ్రమ్ సావత్కర్, అర్జున్ బి సాల్వే, శివరాం ఎం చించ్వాడ్కర్, సావలారాం సి మదిల్కర్, దేవారాం ఎల్ కర్వే, రామ్జీ షి దయాల్కర్, జీఓసీఎం ససల్కేకర్, దహరోల్ ఇన్స్టా స్టాఫ్ ఆఫీసర్ సకరాం వస్తల్వస్త్, ఆర్ ముకుంజర్, ఆర్ఆర్ పాటిల్, బుద్ధ సాల్వే, శాంతారాం కోల్వాంకర్, చింతామణి తాంబే, ఎస్సి సావంత్, దాజీ తాంబే, విష్ణు పెహల్వాన్ కాంబ్లే, బాపు కాంబ్లే, చంపత్రావ్ లాండ్గే, దీపక్ చంద్ర పూలే, ఉమ్రావ్ మురార్కర్, బత్కేడా, హుతాత్మ సులక్ గణపత్, సావలారాం గంగుర్దే, మహదేవ్ జాదవ్ తదితరులు సేవలు ప్రశంసనీయమని చెప్పారు. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణం తర్వాత నేటి సమతా సైనిక దళను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజిస్టర్ చేయలేదు. వారు ప్రధానంగా తమ సంస్థలు, పార్టీలు, ఉదాహరణకు బహిష్కరించిన ఉదారత్వ మీటింగులు, ఇండియన్ లేబర్ పార్టీ, షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ మొదలైనవి యొక్క పోరాట శక్తిగా పనిచేసినట్లు కనిపిస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ పరినిర్వాణం తర్వాత సమతా సైనిక దళ్ సహా అతని సంస్థలు రద్దు చేయబడ్డాయి. ఏది ఏమైనా 1982లో గౌరవనీయులైన మహోపాసిక మీరాతాయి అంబేద్కర్ గారి నాయకత్వంలో సమతా సైనిక దళ్ను తిరిగి క్రియాశీలంగా చేయడానికి ఒక గొప్ప పని జరిగింది. సైన్యం యొక్క జాతీయ ప్రతినిధి మరియు కొత్త సైనికుల కోసం 2 రోజుల పాటు సైనికుల శిక్షణా శిబిరాన్ని పూర్తి చేసి అక్టోబర్ 1న 1998న చైత్యభూమికి సైనికుడు హోదాతో ప్రకటించాలని నిర్ణయించారు. సైనికుల శిక్షణా శిబిరం కోసం కేంద్రీయ శిక్షక్ సిద్ధమైంది. దళం యొక్క కూర్పు ప్రకారం స్టేట్ బ్రాంచ్ అంటే రెజిమెంట్, డివిజనల్ లెవెల్ అంటే డివిజన్, డిస్ట్రిక్ట్ బ్రాంచ్ అంటే బెటాలియన్, సిటీ తాలూకా బ్రాంచ్ అంటే కంపెనీ, గ్రామం వాడ టౌన్ బ్రాంచ్ అంటే యూనిట్ ప్లాటూన్. సైనికుడి నుండి కమాండర్ ఇన్ చీఫ్ వరకు మొత్తం 33 ర్యాంకులు ఉన్నాయి. ప్రతి పోస్టుకి సంబంధించిన డ్రెస్ కోడ్లు, నక్షత్రాలు మొదలైనవి ర్యాంక్ ప్రకారం ఉంటాయి.
సైనికుల ప్రమోషన్ కోసం దళం ద్వారా రాత, మౌఖిక మరియు డ్రిల్ పరీక్షలు నిర్వహిస్తారు. కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఫోర్స్ మొదలైన వారు నిర్వహిస్తారు. మహోపాసిక మీరాతాయి అంబేద్కర్ జాతీయ అధ్యక్షురాలుగా, ఆదరణీయులు భీమరావ్ యశ్వంత్ అంబేద్కర్ నాయకత్వంలో భారతీయ బౌద్ధ మహాసభ ద్వారా భారతదేశం అంతటా ఎస్ఎస్డి ఏర్పాటు ప్రారంభమైంది. సమతా సైనిక దళంలో పురుష సైనికులతో సంఖ్యతో పాటు మహిళా సైనికుల సంఖ్య కూడా పెరుగుతుంది. రేపు దేశంలో కులతత్వం, మూఢనమ్మకాలతో వెనుకబడిన తరగతులు, పేదలు, మహిళలు, సోషలిస్టు భావజాలం ఉన్నవారిపై అన్యాయమైన దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. అనేక మంది హత్యకు గురయ్యారు. ఉదాహరణకు కమ్మలు, రెడ్లు చేసిన కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట, నరమేదం, ఖైర్లాంజీ ఊచకోత, రోహిత్ వేముల ఊచకోత, డాక్టర్ నరేంద్ర దబోల్కర్, శ్రీమతి గోవింద్ పన్సారే, ప్రొఫెసర్ కల్బుర్గి, నితిన్ ఆగే, స్వానిక్ సోనావానే, సాగర్ షెజ్వాల్, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ మొదలైన వారు ఈ విషయంలో ప్రభుత్వం గౌరవంగా వ్యవహరించడం లేదు. న్యాయస్థానాలు, పోలీసు యంత్రాంగం మొదలైన వాటి నుండి సరైన న్యాయం జరిగేలా కనిపించడం లేదు. దీనితో దేశంలో అసహనం, అభద్రతా వాతావరణం నెలకొల్పింది. ప్రభుత్వాన్ని నడిపేవారు ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందినవారు. పాలకులు ప్రజలకు, భారత పౌరులకు జవాబుదారీగా ఉండకుండా వారిని ఎన్నుకున్న సమూహం యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది రాజ్యాంగ నిర్మాతల స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం మరియు న్యాయం ఈ దేశ భూమి పిల్లలను దెబ్బతీస్తుంది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా సమతా సైనిక్ దళ్ స్వాతంత్ర పోరాటంలో వెనుకబడిన తరగతుల ఫ్రంట్ యొక్క పోరాట యూనిట్. దానిని పూర్తిగా గుర్తించుకోండి. పని చేయడం అవసరం. అదేవిధంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే భారత రాజ్యాంగం ఒక జాతీయ పుస్తకం మరియు పౌరుల ప్రాథమిక హక్కులు, బాధ్యతలు మరియు విధులను తెలుసుకోవడం, పోలీసు చట్టాలు, వెనుకబడిన తరగతుల చట్టాలు, ఆత్మరక్షణ మరియు పౌర రక్షణ మొదలైనవి రేపటి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే మనం పని చేయాలి. లేకుంటే పీష్వాకాలం నాటి బానిసత్వం ఇంతకుముందు కూడా అలాగే ఉంటుంది. రేపటి రోజు ఆంధ్రప్రదేశ్లో అసలు సిసలైన బాబాసాహెబ్ స్వతంత్ర కుటుంబం నుంచే స్వయంగా నడపబడుతున్న సమతా సైనిక దళను ప్రారంభిస్తున్నామని తెలియచేయటానికి సంతోషిస్తున్నాం. పూర్తి క్రమశిక్షణ, నైతికతో, నిబద్ధతతో, అకుంఠిత దీక్షతో బాబాసాహెబ్ ఉద్యమాన్ని కొనసాగించడానికి, బౌద్ధాన్ని ప్రచారం చేయడానికి, చిత్తశుద్ధి కలిగిన వారిని కలిసి పనిచేయడానికి ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క పిలుపుని ప్రకారం నేను మనవి చేసేది ఏంటంటే, దీనిని మీరు వాలంటరీగా చేయాలి. మాకు డ్రెస్సులు ఎవరిస్తారు, లేకపోతే మాకు రానుబోను ఖర్చులు ఎవరిస్తారు, ఇలాంటి ప్రతిదానికి ఇతరుల మీద డిపెండ్ అయ్యి ఉద్యమాలు చేయటం అనేది సాధ్యం కాదు. చాలామంది నేను విన్నది ఏంటంటే, ఏదన్నా ఒక మీటింగ్కి రావాలంటే దానికి 2 and 4 ఎక్స్పెన్సెస్ ఇవ్వటమే కాకుండా దాని ఖర్చులు కానీ వచ్చినందుకు ఒక గౌరవంగా ఉండటానికి ఎంతో కొంత ఇస్తేనే వచ్చే పరిస్థితి యువకులలో ఉందని చెప్పటం విన్నాను. అలాంటి పరిస్థితి కాకుండా పూర్తి వాలంటరీగా మీ అంతటికి మీరు ఈ సమతా సైనిక దళను మీరే లీడ్ చేయటానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నాకు తెలియజేయండి. మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది, బిఎస్ఐ ఎస్ఎస్డి గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. గ్రూప్ లింక్ను సోషల్ మీడియా ద్వారా మీకు తెలియచేస్తాను. బాధ్యతగా అంటే దీంట్లో చేరాలనుకుంటే తప్పనిసరిగా 2 రోజులు శిక్షణ పొందాలి.
శిక్షణ పొంది సమతా సైనిక దళంలో సిలబస్ ఉంటుంది, పరీక్ష పెడతారు, సభ్యత్వం ఉంటుంది. అలాగ ఒక పద్ధతి ప్రకారంగా ఇది శిక్షణ నియమాలు జరుగుతూ ఉంటాయి. ముంబై నుంచి మనకి శిక్షణ ఇవ్వటానికి వాళ్ళు ఈ సమతా సైనిక దళ ఎల్డర్స్ వస్తారు. కనుక మీరు ప్రిపేర్ అయితే నేను త్వరలో అది కూడా ఒక శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఈ చాలామంది బిఎస్ఐ అంటే వేరు, ఎస్ఎస్డి అంటే వేరుగా భావిస్తున్నారు. అది తప్పు. ప్రతి బౌద్ధుడు సమతా సైనిక దళంలో కార్యకర్తగా, సోల్జర్గా ఉండాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై మోనవాసి, జై భారత్. ఈ యొక్క బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన కుటుంబ సభ్యులందరికీ కూడా చేస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.